హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి చేసుకుంటే అటుకుల ఉప్మా నేను ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను మీకు. నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు అటుకులు తీసుకొని వేరే గిన్నెలో నానపోసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక అరగంట సేపు అటుకుల్ని ఇలా నానబెట్టుకుంటే మనకు ఉప్మా అనేది త్వరగా ఈజీగా కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రస్తుతం అయితే మనం 2 కప్పులు అటుకులు తీసుకొని వేరే గిన్నెలో నానబోసుకొని అరగంట సేపు ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఉప్మాకి ఏవైతే ప్రిపేర్ చేసుకుంటామో అవే అల్లం ముక్కలు, అల్లం పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర లేక కరివేపాకు ఏదైనా ఉన్నా పర్వాలేదు, ఎలా చేసుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు ఈ రెసిపీ మీకు ఎంత ఈజీగా చేయాలో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత మన ప్యాన్ హీట్ అయ్యాక చూసుకొని తగ్గ ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 1. ఇలా మన ఉప్మాకి ఎంత నూనె అయితే పడుతుందో అంత నూనె వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగే వరకు, ఇలా నూనె వీటైన వరకు చూసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం బాగా ఫ్రై చేయాలి. అల్లం మనకి ఎంత త్వరగా వేగితే అంత బాగుంటుంది ఉప్మా. చూడండి అల్లం ముక్కలు ఎర్రగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. పలుకులు వేసుకొని వీటిని కూడా ఎర్రగా దోరగా యాగనివ్వాలి. చూడండి, అల్లం ముక్కలు వెల్లుల్లి ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం లైట్గా వేగనిద్దాం. పొయ్యి మీరు సిమ్లో కాదు, కొంచెం సిమ్ కాకుండా హైలో కాకుండా పెట్టుకోండి. కొంచెం బాగుంటుంది ఉప్మా అనేది. మనం మంట అనేది ఎలా పెడతామో వంట అంత టేస్ట్గా వస్తుంది. సరే, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. చూడండి, వీటిని ఒక 5 మినిట్స్ ద్వారగా వేగనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ద్వారగా వేగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే చిటికెడు పసుపు, రుచికి సరిపడా కొంచెం సాల్ట్, మీ రుచిని సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత వీటిని మళ్ళీ ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుందాం. మనం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. ఇందులో మనం కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ వేసుకోవచ్చు. నాకు కరివేపాకు లేదు, నేను కొత్తిమీర వేసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. వీటిని మళ్ళీ ఇంకొకసారి మనం ఫ్రై చేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఎంత ద్వారగా వేగాలి. ఇలా వేగితేనే ఉప్మా అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా అటుకులు వేసుకోవాలి. పొయ్యి మాత్రం సిమ్లో పెట్టుకోండి. హైలో పెడితే అటుకులు మాడిపోతాయి. వేసుకొని తర్వాత ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. వీటిని సిమ్లోనే ఉండాలి, గుర్తుపట్టుకోండి. ఇలా చూసారా, మనం అటుకులు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సరైన ప్లేట్లోకి స్టోర్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫర్ వాచింగ్.